Annyeonghaseyo, welcome back to my channel and today how to make masala vada at home chuddam. First nenu 3 glasses of pachanapappu oka bowl loki teeskunnanu. Danni 3 glasses of water tho neatga kadukunnanu annamata. Tarvata danni oka 8 hours nenaithe naanabettanu. 8 hours tarvata nenu dantloki half of the portion of senagapappu danlo koncham water veskoni fine paste laga nenu rubbukunnanu annamata. మిక్సీ పట్టాను చూడండి ఎంత పేస్ట్ లా ఉందో. అండ్ మిగిలినవి వాటిల్లోకి దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు తీసుకొని, ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, ఒక ఇంచు అల్లం, 3 పచ్చిమిరపకాయల్ని అండ్ 3 అవి తెల్లగడ్డలు వేసుకొని ఇలా బరక్క వేసుకోవాలన్నమాట కచ్చా పచ్చగా. చూడండి డిఫరెన్స్. ఇది కొంచెం కచ్చా పచ్చగా ఉంది, అది ఫైన్ పేస్ట్ లాగా ఉంది, దాంట్లోకి తీసేసుకోవాలి. నేనైతే ఇది ఇందాక యాడ్ చేసుకోవాలన్నమాట. నేను మర్చిపోయాను కాబట్టి ఇక్కడ యాడ్ చేసుకున్నాను. మీరు ముందు యాడ్ చేసుకోండి. తర్వాత ఒక ప్యాన్లోకి ఇది ఆయిల్ తీసుకొని దాన్ని హీట్ చేయండి. అండ్ ధనియాల పొడి ఇందాక మనం మిక్సీ పట్టుకునేటప్పుడు వేసుకోవచ్చు ధనియాలు, కానీ నేను ఇప్పుడు వేస్తున్నాను. ఏం లేదు, చాప్డ్ ఆనియన్స్, సన్నగా వేసిన ఆనియన్స్ దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకోండి. అండ్ తిని వడల్లాగా చేసి చూడండి టేస్ట్ హౌ ఇట్ లైక్స్. అండ్ అదే అంత సరిపోయింది. అండ్ దీన్ని ఇట్లా వడల్లాగా చేసి హాట్ ఆయిల్లో అండ్ వేసేద్దాం అనమాట. ఓకే చూడండి ఎలా అంటే ఆయిల్ ఎక్కువ హీట్ ఉంటే చాలా బాగా వస్తుంది అనమాట. అండ్ మీకు వడ చుట్టుకోవడం రాకపోతే ఏమన్నా వేస్ ఉన్నాయి, అవి నేను చెప్తాను. అండ్ అవి ఇట్లా వేసిన తర్వాత దాన్ని సిమ్లో పెట్టుకొని మనం వేయించాలి. ఎందుకంటే మళ్ళీ అవి పైనంతా కలర్ వచ్చేసి లోపల వేగమన్నమాట, మాడిపోతాయి. కాబట్టి మనం సిమ్లో పెట్టాలి. తర్వాత ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం దీన్ని ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేసిన తర్వాత దీన్ని ఇంకా సర్వ్ చేసేసుకోవటమే. చూడండి హౌ ఇట్ లుక్స్. అవర్ మసాలా వడ ఈస్ రెడీ. ఐఎమ్ వెయిటింగ్ టు ఈట్ ఇట్. And guys, look how it got. And I love this one guys. Sarangi. Wow. And inka taste chestunna. Hot tasty, super yummy. Wow. Taste మాత్రము హైప్ ఉంది. సూపర్ అంటే సూపర్ ఉంది. Bye guys. Annyeong.